నేను మా ఇల్లుని హోమ్ టూర్ చేసి చూపెడతాను. చూడండి కాకా, ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంది, కిచెన్ లో స్విమ్మింగ్ పూల్ చూసి ఎప్పుడన్నా మీరు? నెక్స్ట్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. అది అయినప్పుడు బుర్రమని ఈసిరి కొట్టిన ఆ బటన్ ని ఎలక కొరికినట్టు అయిపోయింది. కాదు, ఆ బటన్ పెట్టాలంటే ఇప్పుడు నేను బెంగళూరు పోవాలంట. బుద్ధులు మాత్రం వేరే ఉన్నాయిగా, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఓపెన్ చేసిన చూడండి, అది ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇంత ఫీల్ కాదు. సో ఫుల్ ఆఫ్ ఫోన్ ఇది అత్తలు ఏ బ్రో ప్లీజ్ ప్లీజ్ చెయ్యకొని అమ్మతో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అచ్యుత్. ఇండియాలో వీడియో ఏంటి తెలుసా భయ్యా, నేను మా ఇల్లుని హోమ్ టూర్ చేసి చూపెడతాను మీకు ఈ రోజు. మాస్టర్ బెడ్రూమ్ మీద యాక్చువల్ గా. ఇంకోటి ఏంటిదంటే కాకా చెప్పాలా, నేను నా గోప్రో మీడియం అవుట్, నా గోప్రో ఖరాబ్ అయిపోయింది. ఎట్లా ఖరాబ్ అయిపోయింది కూడా చూపిస్తాను. మొత్తం అంతా బటన్ ని ఎలక కొరికినట్టు అయిపోయింది. కాక మొత్తం బటన్ లేకుండా పోయింది. బటన్ పెట్టాలంటే ఇప్పుడు నేను బెంగళూరు పోవాలంట. బెంగళూరు పోయినంత పైసలు లేవు కానీ ఇలా మీడియం మోడ్ కొంటే ఆ బటన్ కవర్ అయిపోతుంది అన్నారు. అందుకే కొట్టి పోతున్నా మీడియం మోడ్ కొనే నీకు. ఒకసారి ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అంటే మా ఇల్లుని ఎప్పుడైనా చూపెట్టచ్చు ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ ఇది మా ఇల్లు కాదు కదా. అందుకని ఇప్పుడు ఒకటి షూట్ చేయడానికి వచ్చిన. బట్టలు చూస్తే నీకు అర్థమవుతుంది కదా. చూడండి, ఇది మోడల్ ఫ్లాట్ అంట కాక. ఈ ఫ్లాటే సేల్కి వచ్చింది. నీ అవ్వ ఎంత మంచిగా చూడు, తోపు ఉన్నది కదా ఇల్లు. నా బూట్లు మళ్ళీ ఎత్తుకోపోతున్నారు ఇట్లా. ఇది చూడలి, డైనింగ్ ఏరియా చూడలి. అమ్మ బాబోయ్ కాకా, నువ్వు బట్టలతోనే డైరెక్ట్ వచ్చేసేయచ్చంట. ఏం అవసరం లేదు తెచ్చుకోవడానికి. చెంచాలు కూడా అవసరం లేదు, చెంచాలు కూడా ఇల్లు ఇస్తున్నారు. మొత్తం వేరే లెవెల్ ఉంది. ఒకసారి జల్జల్ చూద్దాం, చూపెడదంతా. అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా తోపు ఉన్నది పిల్లలకు. చూడండి కాకా, ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంది. కిచెన్ లో స్విమ్మింగ్ పూల్ చూసి ఎప్పుడన్నా మీరు? కిచెన్ లో స్విమ్మింగ్ పూల్ పెట్టి మోడ్యులర్ కిచెన్ అంటారు దీన్ని. మొత్తం అంతా ఇలా ఉన్నాయి, అన్ని మనకు ఇన్బిల్ట్ ఉన్నాయి. అంటే ఇన్బిల్ట్ వచ్చేస్తాయి. ఇలా చిమ్నీ ఉన్నది, ఇలా ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది. అండ్ ఇంకోటి మేము చెప్పిన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ మనకి. రాలి కాకా, స్విమ్మింగ్ పూల్ చూడండి అవ్వ, నెక్స్ట్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. లెవెల్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అది స్విమ్మింగ్ పూల్. ఇది అపార్ట్మెంట్ వాళ్ళది కాదు, పక్కకు 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చి అలా దుంకాలి ఒక గంట 2 గంటల కోసం. సరే కాక, ఇప్పుడు నేను కోటిలా మీడియం మోడ్ కొనుక్కుంటప్పుడు కనబడతా. అది 6,000 ఉందో 12,000 ఉందో నాకు తెలియదు, కానీ ఎంతో మీడియం మోడ్ అయితే కొనాలని చెప్పి పోతున్నా. ఇంకా పోయి మీరు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జల్దీ సబ్స్క్రైబ్ కరో భయ్యా, బెల్ ఐకాన్ నొక్కేసి టంగా 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 మీకు ఇచ్చి వాడైతే. చైతన్య నీలక తెల్లగాలంటే ఏం చేయాలి చైతన్య? పెట్టాలంట. పెట్టడానికి టైం అవుతుందంట, పోతున్నాం మేము పెట్టడానికి. అంటే చైతన్య పోతున్నాడు, మేమైతే మీడియం మోడ్ కొనుక్కున్నానికి. ఈ జుడులు కాక ఈ బుద్ధులు మాత్రం వేరే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. దాని మా బాగా ఆమె చేస్తుండే పోవాలా నడులు. అది ఏదిరా? ఇయర్ ఫోన్స్ రా. అంత 10 నిమిషాలు ఆగుంటే అవుతలేదా? అర్థం కాదు చెప్తుండే అర్థమవుతుంది. ఏమని చేస్తాడు? షోరూమ్ 9,000 టీవీఎస్ షోరూమ్ లో 12 నిమిషాలు టీవీఎస్ అయింది. ఇక్కడ చూడండి భయ్యా, గోప్రో కి డబ్బా కొనుక్కున్నాం. గోప్రో ఎట్లుందంటే ఇది చూడండి, ఇది కేస్. ఈ కేస్ అవసరం లేకుండా ఇప్పుడు మనం ఒకటి కొనబోతున్నాం. అది కూడా చూపిస్తే ఏం కొనబోతున్నాం అనేది. దీని అవసరం కూడా ఉండదు మనకి. ఇప్పుడు ఖాళీ ఇది ఒకటే గోప్రో, ఇది ఎక్స్ట్రా పీస్ అన్నట్టు. ఇది ఇంకా ఇది కొనుక్కున్నప్పుడు నాకు ఎంత అయిందంటే, ఈ 2 కలిపి ఇది 4,000, ఇది 1,500 అయింది. కానీ అప్పుడే మీడియం మోడ్ వచ్చింది. అప్పుడు నేను కొనుక్కోవాలి, నాకు తెలివి తక్కువ ఉంది కదా. నేను తెలుగులోనే ఇది ఇప్పటికి ఎక్కడో ఉంటుండే నాకు తెలిసి. ఈ పక్కకు వారేసి ఇప్పుడు మీడియం మోడ్ కి షిఫ్ట్ అవుతున్నా. నేను మీడియం మోడ్ కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నా అంటే, ఇక్కడ చూడండి బటన్ అందరికి ఇవ్వడం వల్ల ఇట్లా అయిపోయింది కాక. అంటే దీన్ని ఒక్కని యూజ్ చేయలేదు, ఒక 4-5 హ్యాండ్స్ లో యూజ్ చేసాం కాబట్టి ఇట్లా అయింది. ఇప్పటి నుంచి ఒక్కని యూజ్ చేస్తాయో. ఇక్కడ చూడండి, అయ్యో ఇక్కడ చూడండి ఎంత డ్యామేజ్ అయిందో. బాగా అయినప్పుడు బుర్రమని ఈసిరి కొట్టిన అంటే చేతిలో వేరే ఉంటే దాన్ని ఈసిరి కొట్టి ఇది ఎగిరిపోయింది అన్నట్టు. అందుకే ఇట్లా అయిపోయింది. బ్యాటరీ కూడా చేంజ్ చేయాలంటున్నారు, ఏమేమి తెలియదు. ఫస్ట్ అయితే మీడియం మోడ్ ఎక్కించడానికి ఏమైతే చూద్దాం. ఎస్వీఆర్ గిల్లనే నేను ఈ మైక్ కొనుక్కున్నాను, అది హోలీ ల్యాండ్ మైక్. ఒకసారి ఇళ్ళని పోయి అడుగుదాం. ఇక ఫోన్ పే నెంబర్ చెప్పు. ఇదేనా స్కానర్? నా ఫోన్ ఏది ఉందా? అత్తలు ఏ బ్రో ప్లీజ్ ప్లీజ్ చెయ్యకొని అమ్మతో దొరికింది అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్ పోయిందనుకున్నా. ఫోన్ ఎప్పుడైనా గితనే మిస్ అవుతుంది తెలుసా బ్రో. గోప్రో ఏది తెలుసా? గోప్రో ఏది ఉందా? అన్ని గితనే మిస్ చేసుకుంటాను నేను. 6,900 లాస్ట్ అన్న. 6,900 లాస్ట్ ప్రైస్. చెక్ చేసుకోండి ఆన్లైన్ లో 6,000 అసలు
లాస్ ఉంది. ఇది చాలా లాస్ ఉంది. ఇక్కడ మనకు ప్రాఫిట్ లా దొరుకుతుంది. ఇక్కడ ఎంత ఉంది తెలుసా? 8700 ఉంది. నాకు అన్న వాళ్ళు ఎంతకి ఇచ్చి తెలుసా? ఇచ్చి నాకు పేమెంట్ అయింది. మీడియం మోడ్ మన బ్యాగ్ లో పడిపోయింది. ఓపెన్ చేసిన చూడండి. వావ్, ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇంత ఫీల్ కాలే. ఈ మైక్ కొన్నప్పుడు ఇక్కడనే కొన్న మైక్, అసలు అన్బాక్సింగ్ వీడియో కూడా చేయలేదు మైక్ ది. మైక్ కన్నా తక్కువనే ఇది. ఇంత పెద్దగా ఉంటుంది మీడియం మోడ్. అరే బాప్ రే బాప్, ఇంత మస్తు తెలుసా? మొత్తం స్టీల్ తో వచ్చింది భయ. ఎప్పుడు నేను మీడియం మోడ్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు పట్టుకొని. ఫస్ట్ టైం నేను కొనుక్కున్నాకనే పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేస్తాను. అంటే వేరే వాళ్ళది కూడా ఇట్లా ఈ బ్రో ఒకసారి చూసి ఇస్తాను కూడా అనలే. నేను చేయలే, కొనుక్కున్నాక నేను చూస్తున్నా దీన్ని. ఎంత మంచిగా ఉంది, మజా ఉంది. నాకు ఇంకోటి ఏంటంటే కాక ఇది చూడలేవు, ఈ బటన్ పోయింది. దీనికోసం తీసుకోవాల్సి వస్తుంది. నాకు అక్కడ ఇది అడాప్టర్ దీని కేసు అంత ఉంది, కానీ అయినా కూడా ఇది తీసుకుంటాను. ఎందుకంటే ఈ బటన్ కోసం. ఈ బటన్ వల్ల ఏమన్నా అయింది అనుకో మన ప్రాబ్లం అయితే మళ్ళీ కింద మీద అయింది అనుకో. గోప్రో కొత్తగా అయిపోయింది బ్రో. ఇప్పుడు ఎందుకు ఇది ఇంతగానం తీసుకొని ముందరికి వచ్చిన నేను మైక్ కి. ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఎప్పటి లెక్కనే పాత లెక్కనే వీడియోలు పడతాయి. ఇక ఇప్పుడు కొంచెం ఇంకొక ఛానల్ వల్ల కొంచెం బిజీ అయిపోయినా కానీ ఇప్పటి నుంచి పాగా మొత్తం మన మహేష్ బ్రో ఉన్నాడు కదా చూసుకుంటానికి మన ఛానల్ మహేష్ బ్రోకి అప్లై చేస్తాను. నా ఛానల్ నేను ఇంకో ఛానల్ మీద పడ్డా. ఇది మైక్ మనకు మైక్ ఇన్బిల్ట్ వచ్చేసింది. ఇక నాకు మైక్ ఇది అవసరం లేదు గోప్రో యూజ్ చేసేటప్పుడు. కానీ చూడనికైతే మస్తు మజా ఉంది భయ. ఇంత చిన్న గోప్రో ఇంత పెద్దగా అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడనే మైక్ ది HDMI CP-ని 3 ఇచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ సైడ్ కి లైట్ పెట్టుకోవచ్చు. ఇంకేం కావాలి కాక ఒక్కసారి దీన్ని ఆన్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా? ఇదే ఇంకేం ఆన్ అయింది. కెమెరా ఆన్ అయింది. మీడియా మోడ్ కనెక్టెడ్ అంట. దిస్ మైక్ ఈస్ సెట్ టు ఫ్రంట్. ట్యాప్ వీడియో సెట్టింగ్స్ టు చేంజ్. రికార్డ్ కూడా అవుతుంది. వాయిస్ ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి డైరెక్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి కాక మీడియా మోడ్ కొనుక్కున్నా. ఎట్లా వాయిస్ రికార్డ్ ఎక్కుతుందో చూద్దాం మనం. అనుకున్నాను ఆనందంతో పాటు పక్కకు చుట్టుపక్కల ఎవరు కూడా పట్టించుకుంటలేదు. నేను ఉరుకుంటూ పోతున్నాను నాంగాలు నేను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి కాక మీడియా మోడ్ కొనుక్కున్నా. ఎట్లా వాయిస్ రికార్డ్ ఎక్కుతుందో చూద్దాం మనం. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది దీనికి. ఒకటి ఇంకా పైన క్యాప్ కూడా వచ్చేసింది మనకి. ఇట్లా దీంతో ఇంకెన్ని వీడియోలు అయితే అన్ని చూడండి. జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే నోటిఫికేషన్ టక్క దిగుతాయి. అప్పుడు వీడియోలు గురించి మీరు దీనికి అంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నాకు లోపలికి మైక్ వైర్ ఒకటి కావాలి కదా, అది 2000 రూపాయలు చెప్తున్నా అన్న. ఇక నాకు ఆడ పైసలన్నీ అయిపోయింది. నేను మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుంటా. రైట్ భయ్య, చూస్తారు కదా మీడియా మోడ్ అయితే కొనుక్కున్నా. మీడియా మోడ్ కొంటా అని చెప్పి 1 year వ్యారంటీ ఉంది మనకి దీనికి. ఓకే, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? మంచి అనిపిస్తే కాక ఒక్క లైక్ చేయి, మీ దోస్తులకు షేర్ చేయి, కింద కామెంట్ చేసి అస్సలు మర్చిపోద్దు. ఉంటా మరి మళ్ళీ వేసేస్తాం. మళ్ళీ కలుతా. సైనింగ్ ఆఫ్, బాయ్. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చి ఇండియాలో వీడియో వచ్చేసి కాక మీడియా మోడ్ కొనుక్కున్నా. ఎట్లా వాయిస్ రికార్డ్ ఎక్కుతుందో చూద్దాం మనం.